బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇక కిడ్నీ రాకెట్ కేసు వెనుక ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక బృందాలు. సరూర్ నగర్ పరిధిలోని అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. గత 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో ఈ తతంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్ దే కీలక పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులని, ఒక్కో కిడ్నీ మార్పిడికి డాక్టర్ 50 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది. చెన్నై నుంచి 2 మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్ బెంగళూరుకు చెందిన లాయర్, నర్సుకు కిడ్నీ మార్పిడి చేశారు. కిడ్నీ మార్పిడికి డాక్టర్కు లాయర్ 55 లక్షలు చెల్లించగా నర్స్ 45 లక్షలు ఇచ్చింది. చెన్నైకు చెందిన భాను, ఫిరోజా భానులను కిడ్నీ డోనర్స్ గా గుర్తించారు. కిడ్నీ డోనర్లకు 5 లక్షల చొప్పున నగదు చెల్లింపులు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు ముమ్మర గాలింపులు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సుమన్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల విచారణ వేగవంతం అవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, కిడ్నీ రాకెట్ సంబంధించిన దందాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీని వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉందన్న సమాచారం అందుకున్న ఇటు హైదరాబాద్ పోలీసులు, ఇక దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా ఈ కేసును సిఐడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఇటు మంత్రి దామోదర నరసింహ కూడా ప్రత్యేకంగా సమావేశం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడు చాలా కీలక సమాచారం చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 8 బ్రోకర్లతో ఈ దందా 6 నెలలుగా సాగుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో కొనసాగుతుంది. ఇక ఈ శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు ఆ పరారీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగాలు దింపిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా నెలలుగా ఈ గుట్టు చప్పుడు కాకుండా ఒక సాధారణ ఆసుపత్రి ముసుగులో కూడా కిడ్నీ మార్పిడి దందా కొనసాగిస్తున్నట్టుగా ఇప్పటికే నిర్ధారణ కమిటీ సంబంధించిన వాళ్ళ కమిటీ బృందం సభ్యుల విచారణలో కూడా కొన్ని విషయాలు వెలుగు చూసినాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వద్ద నుంచి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక కేసులో చాలా వ్యక్తుల హస్తం ఉన్న నేపథ్యంలో కేసుని కేవలం పోలీసుతో తడిపెట్టకుండా కూడా సిఐడి దర్యాప్తు చేయాలని కూడా యోచనలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే 8 మంది బ్రోకర్లను గుర్తించారు. ఎవరైతే కిడ్నీ మార్పిడికి చేసుకున్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చైన్ లింక్ ను కూడా చేర్చేసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసును సిఐడికి అప్పగించే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నట్టు తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఈ దందా ఎంతకాలంగా సాగుతోంది? ఇటువంటి బ్రాంచ్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు సాగుతోందా? 6 నెలలుగా ఈ దందా కొనసాగుతున్నట్టుగా కొద్ది రోజుల క్రితము వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ స్థానిక పోలీసులు చేసిన తనిఖీల్లో బట్టబలింది. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా కేవలం అలకనంద ఆసుపత్రే కాకుండా ఇంకేమన్నా ప్రైవేట్ హాస్పిటల్ వీరితో భాగస్వాములు అయ్యాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ ఘటన వెలుగు చూసిందో ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసింది పరారైన వారు ఎవరు ఉంటారో వారికి సంబంధించి కూడా ఇప్పటికీ గాంధీ హాస్పిటల్లో వారికి సంబంధించిన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం అలకనంద కాకుండా ఇంకేమన్నా ఇతర హాస్పిటల్ సంబంధించిన హస్తం ఉందా? ఈ మధ్యవర్తులు కేవలం ఈ హాస్పిటల్ కాకుండా కూడా వేరే చోట్ల ఏమన్నా భాగస్వాములు అయ్యారా? కేవలం ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పాత్ర ఉందన్న కొండలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే అలకనంద ఆసుపత్రి సంబంధించిన నిర్వాహకుడు సుమన్ని పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడు కూడా కీలక సమాచారం చెప్పాడు. తాను హాస్పిటల్ మార్పిడి చేసుకునేందుకు సహాయక శాఖలు అందించాను. కానీ మొత్తంగా కిడ్నీ మార్పిడి సంబంధించిన వ్యవహారంలో ఒక డాక్టర్ కీలక పాత్ర పోషించినట్టు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేడు. కాబట్టి అతడి కోసం గాలింపులు చేస్తున్నారు. కాబట్టి ఆ డాక్టర్కి ఇంకేమైనా వ్యక్తితో సంబంధాలు ఉన్నాయా? హైదరాబాద్ నగరంలో ఇతర హాస్పిటల్కి సంబంధించి కూడా ఈ దందా కొనసాగిస్తున్నారు కూడా తెలియాల్సిన. ప్రస్తుతానికైతే సుమన్ని విచారిస్తున్నారు. చాలా కీలక సమాచారం చెప్పారు. ఇక దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా లోతుకు దర్యాప్తు చేయాలంటే
సిఐడి విచారణ చేస్తేనే కూడా ఈ కిడ్నీ రాకెట్ దందాకు సంబంధించి కేవలం హస్తం ఉందా ఏంటో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుని ఆ సిఐడికి బదిలీ చేసే ఆలోచనలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అంటే ఇప్పటికే 8 మంది బ్రోకర్లను అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు బాధితులను ఎవరినైనా గుర్తించారా? వారి వెర్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? 2 రోజుల క్రితం అయితే ఇటు సుమన్ ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే 8 మంది మధ్యవర్తులను గుర్తించారు. ఇక ఎవరైతే కిడ్నీ మార్పిడికి దాతలు కావచ్చు రిసీవ్ చేసుకున్న అంటే ఆ కిడ్నీ అమర్చుకున్న వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. కాబట్టి వీరిద్దరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారు, 6 నెలల కాలంలో ఎన్ని కిడ్నీ మార్పులు చేశారు, ఎంతమంది వచ్చి నుంచి కిడ్నీలు సేకరించారన్న కోణంలో కూడా కొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సుమన్ని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సుమన్ ఒకడే కేవలం తన ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించిన దందాకి ఒక హాస్పిటల్ని దానికి వైద్యులకు అప్పచెప్పాడు. కానీ ఇతడి పాత్ర ఉందా లేదా, ఎంత మొత్తంలో వారి వద్ద నుంచి వసూలు చేసిన సమాచారం. ఎందుకంటే ఈ కిడ్నీ శస్త్రక్రియకు సంబంధించిన వైద్యుడు ప్రస్తుతానికి పోలీసుల అదుపులో లేకపోవడం, అతడు పరారుల నేపథ్యంలో అతన్ని పట్టుకుంటే కూడా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఈ దందాకు సంబంధించిన మధ్యలో కేవలం 8 మంది కాకుండా ఇంకా నష్టం ఉందన్న సమాచారం కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. కిరణ్, అంటే కిడ్నీ మార్పిడికి సంబంధించి ఎంత వరకు వసూలు చేసేవారు? ఇదంతా కూడా ఎలా మార్పిడి జరిగేది? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం పోలీసు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కూడా ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ఒక్కొక్క కిడ్నీకి సుమారుగా 55 లక్షలు వసూలు చేసింది. ఒక లాయర్ వద్ద సుమారుగా 55 లక్షలు వసూలు చేశారు. మరొక నర్సు వద్ద సుమారుగా 40 లక్షలు వసూలు చేశారు. కేవలం కిడ్నీ మార్పిడి పోసుకున్న వారు ఎవరైతే ఉంటారో, కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళు కేవలం నామమాత్రంగా ఒక 5 నుంచి 6 లక్షలు మాత్రమే వారికి వాడికి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం వారి ఆర్థిక సమస్యలను వారి యొక్క స్థితిగతులను ఆసరాగా చేసుకొని కూడా వారిని మొగ్గుల్లోకి తిప్పి ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల నిర్ధారణలో వెలుగు చూసింది. ఇక వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన వారి రిపోర్ట్లో కూడా ఈ అంశాలనే పొందుపరచడం తెలుస్తుంది. కాబట్టి కేవలం వీరిద్దరే కాకుండా ఈ దందాకు సంబంధించి ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయి, 8 మంది బ్రోకర్లే ఉన్నారు, ఇంకెవరైనా హస్తం ఉందన్న కొండలో కూడా దర్యాప్తు జరగాలి. పూర్తి స్థాయిలో వివరాలు రావాలంటే కూడా సిఐడి చేతికి వెళ్తే కొంత లోతైన దర్యాప్తు జరిగే అవకాశం నేపథ్యంలో ఆ విచారణను సిఐడికి అప్పగించేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.